బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఇంతకంటే దారుణం మరేది ఉండదేమో అనిపించేంత కిరాతకం ఇది. ఈ దారుణ ఘటన చూసి మొత్తం పోలీసులు కూడా చలించిపోతున్నారు. అలాంటి ఘటన చోటు చేసుకుంది. కుషాయిగూడలో నిండు గర్భిణిపై ఆమె భర్త అతి కిరాతకంగా చంపేశాడు. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఆ గర్భవతిగా ఉన్న ఆమెకు మద్యాన్ని తాగించాడు. ఆ తర్వాత ఆమె గర్భంపై ఎక్కి కూర్చున్నాడు. ఆమె గర్భంపై కూర్చొని కడుపులో ఉన్న బిడ్డను కూడా బయటకు వచ్చేలాగా తన్ని చంపేశాడు. కడుపుపై కూర్చొని హింసించాడు భర్త. ఒక దిండు తీసుకొని ఊపిరాడకుండా భార్య స్నేహ ముఖంపై అదిమి పట్టుకున్నాడు. పొట్టపైన కూర్చొని ముఖంపై అదిమి పట్టుకున్నాడు. దీనికి అంతటికీ కారణం ఒక అనుమానం పెనుభూతమై భార్య కడుపుతో ఉంది అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన ఇది. శిశువు, ఆమె కడుపులో నుంచి శిశువు సైతం బయటకు వచ్చి ఆమె విలవిలలాడుతూ చనిపోతున్న ఏమాత్రం ఇంత కూడా మానవత్వం లేని మృగంలా ప్రవర్తించాడు ఈ వ్యక్తి. కాచిగూడకు చెందిన సత్యనారాయణతో స్నేహం ఇన్స్టాగ్రామ్లో ఏర్పడింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయంతో పెళ్లి వరకు వెళ్ళింది. 2002లో స్నేహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సచిన్. కొన్నాళ్ళుగా దూరంగా ఉంటున్నారు దంపతులు ఇద్దరు కూడా. డిసెంబర్ 11వ తారీఖు నుంచి కుషాయిగూడలో ఇద్దరు నివాసం ఉంటున్నారు. స్నేహ సచిన్ ఇద్దరు. స్నేహ 7 నెలల గర్భవతిగా ఉండటంతో అనుమానాన్ని పెంచుకున్నాడు సచిన్. గర్భం ఎలా దాల్చావంటూ భార్య స్నేహపై వేధింపులకు గురి చేసేవాడు. జనవరి 15వ తారీఖున భార్యకు మద్యాన్ని తాగించాడు. ఉదయం 5 గంటలకు హత్యకు ప్లాన్ చేశాడు ఈ వ్యక్తి సత్యనారాయణ. గ్యాస్ లీక్ చేసి అది ప్రమాదంగా చిత్రీకరించాలి అని అనుకున్నాడు. కానీ ఆ సమయానికి ఆ సిలిండర్లో గ్యాస్ అయిపోవడంతో మొత్తం బెడ్స్ కొట్టింది. ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. నిజానికి ఆమె పొట్టపై కూర్చున్నాడు. ఆమె 7 నెలల గర్భవతి నిండు చోళాలు. ఆమె పొట్టపై కూర్చొని ముఖానికి దిండును అదిమి పట్టి ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటకు వచ్చేసంత, అంటే చెబుతుంటేనే ఒక హృదయ విదారకంగా అనిపిస్తోంది. అంటే ఆమె ఆ సమయంలో ఎంత నరకయాతన అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. కడుపులో బిడ్డ బయటకు వచ్చే విధంగా ఆమె పొట్టపై కూర్చుని ముఖంపై దిండు అదిమి పెట్టి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి ఫైర్ చేసి ఒక ఫైర్ యాక్సిడెంట్గా చిత్రీకరించాలని అనుకున్నాడు. ఆ సమయానికి గ్యాస్ అయిపోవడంతో ప్లాన్ బెడిసి కొట్టింది. ఆమెను అక్కడే వదిలేసి, మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి దుర్వాసన వస్తూ ఉండటంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దుర్మార్గుడి దురాఘాతం వెలుగు చూసింది. మా ప్రతినిధి పెట్రీషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రీషా, ఇంత దారుణమైన ఘటన బహుశా ఎవరు కూడా ఎక్కడ చూసి ఉండరు. అంటే నిజానికి కిరాతకమైన హత్యలు చేశారు. కానీ తండ్రి భార్య అతను 7 నెలల గర్భవతి పొట్టపై కూర్చొని కడుపులో బిడ్డ బయటకు వచ్చేసే విధంగా ఆమెను చంపి ప్రమాదకరంగా చిత్రీకరించాలని అనుకున్నాడంటే ఎంత కిరాతంగా ఆలోచించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పోలీసులకు దొరికాడా అసలు? ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ దుర్మార్గుడు? పూర్తిగా చెప్పాలంటే అనుమానం పెనుభూతమైందని పూర్తిగా చెప్పొచ్చు. నిండు చోళాలు, నిండు గర్భిణి, ఆమె కడుపులో ఉన్న బిడ్డను అతి దారుణంగా హత్య చేశారు. సొంత భార్యనే భర్త అనుమానం వల్ల కడుపు మీద కూర్చొని హింసించి పలుమార్లు తను ప్రెగ్నెంట్ ఉన్నప్పటికీ కూడా కడుపు మీద దుంకి తనని అతి దారుణంగా హత్య చేశారు. ఈ కుషాయిగూడలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే మొదట అనుమానాస్పద మృతి అనుకొని పోలీసులు దర్యాప్తు చేస్తారు. కానీ పూర్తిగా తెలిసిన తర్వాత ఇది హత్యనే అని పూర్తిగా తెలిసింది. నిందితుడిని పూర్తిగా అదుపులోకి తీసుకొని జైలుకి కూడా తరలించారని పూర్తిగా తెలుస్తుంది. ఎవరైతే సచిన్ అన్న వ్యక్తి ఉన్నారో భార్య మీద అనుమానం వచ్చి కేవలం ఇదంతా చేశారు. గతంలో అంటే సుమారుగా వీళ్ళకి 2023లో ఇన్స్టాగ్రామ్ వల్ల పరిచయం ఏర్పడింది. సచిన్కి మరియు మహిళకి పూర్తిగా లవ్ అంతా కూడా ఈ లవ్ ట్రాక్ అంతా నడిచింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల సంవత్సరానికే వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు అనారోగ్యం కారణం వల్ల చనిపోయాడు. ఆ తర్వాత రెండో పాపని ఆమె గర్భం దాచింది అన్న కోపంతో అనుమానం పెరిగి నువ్వు అలా ఎలా గర్భం దాచుతావు అంటూ నువ్వు ఎందుకు నాకే పుట్టాడు కదా, మరి నాకు పుట్టినప్పుడు నువ్వు ఎందుకు గర్భం దాచాల్సి వస్తుందంటే నువ్వు ఏ పని చేయట్లేదు, అసలు ఆర్థికంగా మనం ఉండిపోయాం, ఇలాగని నువ్వు మళ్ళీ ఎవరికో
అమ్మేస్తావని నాతో చెప్పావు కదా, నేను అందుకే దాచాల్సి వచ్చిందని అతను చెప్పారు. అంటే మొదట కూడా ఎవరైతే బాబు పుట్టాడో ఆ బాబుని కూడా ఇతను హోల్ సిటీలో ఉన్న ఒక వ్యక్తికి, అంటే వ్యాపారం చేసే ఒక వ్యక్తికి అమ్మాలనుకున్నాడు. ఆ తర్వాత భార్య వెళ్ళి కుషాయిగూడ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. నా భర్త ₹1,00,000 కోసము నా సొంత బిడ్డలను అమ్మేద్దాం అనుకుంటున్నాడు, ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలంటూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వీళ్ళిద్దరు విడిపోయారు. మళ్ళీ దాని తర్వాత కలుసుకొని ఎక్కడైతే కుషాయిగూడలో ఒక రెంటెడ్ హౌస్లో వీళ్ళు మళ్ళీ సంసార జీవితం మొదలుపెట్టారు. ఈ క్రమంలో భార్య ఎవరైతే ఉన్నారో గర్భం దాచిందంటే ఎక్కడ పుట్టిన తర్వాత మళ్ళీ అమ్మేస్తాడేమో అనే భయప్రాంతులకు గురయ్యి గర్భం దాచింది. ఈ క్రమంలో నువ్వు గర్భం దాస్తావా అంటూ నిండు గర్భిణి అతి దారుణంగా పలుమార్లు పొట్ట మీద దుంకుతూ పడుతూ చిత్రహింసలకు గురి చేసి ఆ బిడ్డ బయటికి వచ్చేలాగా అంత చిత్రహింసలకు గురి చేసిన క్రూర మృగం కన్నా ఈనమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో దారుణమైన హత్యలు చూసాం, కానీ సొంత భార్యని సొంత పిల్లలని తన చేతులు స్వయంగా తన చేతులతో హత్య చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ ఘటన ప్రస్తుతం కలకలంగా మారింది. వెంటనే ఆ హత్య చేసిన తర్వాత పూర్తిగా ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ లీకేజ్ చేసే ప్రయత్నం చేశాడు. లీకేజ్ చేసే ప్రయత్నంలో గ్యాస్ లేదు, అంటే అతని ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి గ్యాస్ లేదు. ఒకవేళ గ్యాస్ లీక్ అయి ఉంటే అది ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్లాన్ లాగా ప్రిపేర్ చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయేసరికి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ సమయంలో సుమారుగా 2-3 రోజులైంది. ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావట్లేదు, చాలా దుర్వాసన వస్తుంది అంటూ ఓనర్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనించి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు క్లూస్ టీమ్స్ అంతా కూడా పూర్తిగా ఒకవైపు చూసుకుంటే కూడా పోలీసులు క్లూస్ టీమ్స్ అంతా కూడా రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు దర్యాప్తు చేస్తే నిండు గర్భిణీ స్త్రీ పలుమార్లు దుంకడము పొట్ట మీద ఎంతో, అంటే యూజువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ నిండు గర్భం ఉన్నప్పుడు కొంచెం నడవడానికి ఇబ్బంది పడతారు, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడతారు. అట్లాంటిది ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ జర్నీ అంతా కూడా. అటువంటిది అతి దారుణంగా సొంత భార్య మీద ఆ పొట్ట మీద కొడుతూ ఆ పొట్ట మీద దుంకుతూ నూకేస్తూ, అంటే ఇంత చిత్రహింసలకు గురి చేశారు. అంటే యూజువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. అలాంటిది ప్రెగ్నెంట్ ఉమెన్ పొట్ట మీద పడుకొని అక్కడ నూకుతూ గుద్దుతూ ఇటువంటివి చేయడం వల్ల ఎంత చిత్రహింసలకు గురైందో ఒక్కసారి ఆలోచిస్తే కూడా ఒళ్ళో గుబులు పుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత చిత్రహింసలకి ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు సత్యనారాయణ తరపు వాళ్ళు కానీ లేదా స్నేహ బంధువులు కానీ ఎవరైనా మాట్లాడుతున్నారు? ఒకసారి పెట్టేసి మీరు అందుబాటులో ఉండండి, ఒకసారి మన దృశ్యాలు కూడా చూడొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు ముఖానికి మాస్క్ వేసుకుని లోపల స్ప్రే కొడుతూ ఉన్నారు. ఆ దుర్మార్గుడు చంపేశాడు. నిజానికి అదంతా ఒక ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నాడు గ్యాస్ లీక్ చేసి, కానీ గ్యాస్ అయిపోవడంతో అతని ప్లాన్ బెడ్స్ కొట్టింది. లేదంటే ఈ పాటికి అక్కడ ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండేది, అది ఒక ప్రమాదకరంగా చిత్రీకరించాలనే ప్లాన్ చేశాడు. కానీ ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. గ్యాస్ అయిపోవడంతో ఆ ప్రమాదం అనే ప్లాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి దుర్వాసన వస్తూ ఉండటంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత దుర్వాసన భరించలేక వాళ్ళు కూడా స్ప్రే కొడుతున్న దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ 4 గోడల మధ్య ఒక గర్భిణి నిండు చోళాలు భర్త పెట్టిన చిత్రహింసలతో చనిపోయింది. భర్త చేతులు అతి కిరాతకంగా చనిపోయింది. ఓ పక్క కడుపులో బిడ్డను మోస్తూ ఉంది. తన కడుపు పైన తనను కట్టుకున్న భర్త కూర్చుని తన కాళ్లతో తన్నుతున్నాడు, ఎగిరి కూర్చుంటూ ఉన్నాడు. దీంతో కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చేసింది. ఆ దృశ్యాలు చూస్తూ కూడా వాడి మనసు కరగలేదు, క్రూరత్వంతో నిండిపోయాడు. ఆమె ముఖంపై అదిమి పట్టి తలగడతో దిండుతో అదిమి పట్టి ఆమెను చంపేశాడు. చంపిన తర్వాత మళ్ళీ ఆమెను అక్కడ మంటల్లో తగలబెట్టేయాలనుకున్నాడు గ్యాస్ లీక్ చేసి, కానీ అది బెడ్స్ కొట్టడంతో ఆమెను అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టుగానే తెలుస్తోంది. మీరు RTV స్క్రీన్ పై చూస్తున్న ఈ దుర్మార్గుడే 7 నెలల గర్భిణి అయిన తన భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. మా ప్రతినిధి పెట్రిషా కూడా ఉన్నారు. పెట్రిషా, పోలీసులు అదుపులోనే ఉన్నాడు ఇప్పుడు ఈ నిందితుడు?
పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కి అయితే తరలించారు. ఒకవైపు హత్య చేసిన తర్వాత పారిపోయే ప్రయత్నం చేసి కాచిగూడలో తలదాచుకున్నారు. వెంటనే పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేసి సర్చ్ ఆపరేషన్ కొనసాగించిన తర్వాత అతను కాచిగూడలో ఉన్నానని తెలిసిన తర్వాత అతన్ని విచారణకి తీసుకొచ్చి క్రాస్ క్వశ్చనింగ్ చేసిన తర్వాత అవును నేనే చంపాను అంటూ అతను తప్పు ఒప్పుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు రిమాండ్కి తరలించారు. కానీ ఇంత కీచక భర్త అంటే జాలి దయ లేకుండా సొంత భార్యని బిడ్డని అంటే ప్రపంచం ఇంకా కూడా కళ్ళు తెరవని బిడ్డ, ప్రపంచాన్ని కూడా చూడని బిడ్డని శిశువుని అంత దారుణంగా తల్లి కడుపులనే హతమార్చారంటే ఎంత కిరాతకుడో అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటువంటి ఘటన ఎవరికి జరగకూడదు. అదేవిధంగా చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఎంతో క్రూరమైన హత్యలు చూసాము, చేసిన వాళ్ళని కూడా మనము కళ్ళతో చూసాము. కానీ ఇటువంటి ఘటన అనేది ప్రస్తుతం వెన్నులో వణుకు పుట్టే ఘటన. అంటే ఎంత దారుణమైన హత్య అంటే కడుపు మీద పడుతూ కొడుతూ తంతూ ఎంత దారుణం, చిత్రహింసలకు గురి చేసి మెత్తతో నొక్కడం అయితే జరిగింది. పూర్తిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు ఎవరైతే మహిళా కుటుంబ సభ్యులు ఉన్నారో ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నాడు, ఇంత దారుణానికి ఒడికడతారని మేము ఊహించుకోలేము. పిల్లలిద్దరు బాగుంటానని అనుకున్నాం కానీ ఇంత మూర్ఖుడని కూడా మేము ఇంత అంటే అమ్మాయి పేరెంట్స్ ఎవరైనా వస్తున్నారా? అమ్మాయి తరపు వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తున్నారా? అంటే పూర్తిగా చెప్పాలంటే ఈ ఘటన 18 రోజున జరిగింది. ఆ తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి అని అనుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా లోతైన దర్యాప్తు చేసిన తర్వాత ఎక్కడైతే తను చనిపోయి ఉందో ఆ చనిపోయిన సిచ్యువేషన్ చూసుకుంటే కూడా స్ప్రేలు కొట్టారు. అంటే మొత్తం మీద కూడా స్ప్రేలు కొట్టి అంత దుర్వాసన 3 రోజులు అయిపోతుంది. అప్పటికే పోలీసులు వెంటనే పోస్ట్మార్టంకి పంపించారు. పూర్తిగా తెలిసింది తన కడుపుకి హాని కనిపించారు, కడుపు మీద కొట్టారు అంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన దారుణానికి సంబంధించిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పోలీసులు ఉన్న ఆ 4 గోడల గది ఉంది చూసారా? ఆ గదిలోనే భర్త చేతిలో అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా చంపబడింది ఆ స్నేహ అనే మహిళ. ఆ సమయానికి ఆమె 7 నెలల గర్భవతి. వీళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన ప్రేమ కాస్త పోయి అనుమానం వచ్చి చేరింది. దీంతో అనుమానాన్ని పెంచుకున్న భర్త నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ వేధించడం మొదలుపెట్టాడు. కొద్ది కాలం వాళ్ళు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కలిసి జీవించడానికి ఒక చోట ఇల్లు తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. అయితే 7 నెలల గర్భవతి అయిన తన భార్యపై అనుమానాన్ని పెంచుకున్న భర్త చంపాలి అని ప్లాన్ చేసుకొని ఆమెకు మద్యాన్ని తాగించాడు. మద్యం తాగిన మత్తులో ఉండగా ఆమె కడుపుపై ఎగిరి కూర్చున్నాడు. ఆ సమయంలో కడుపులో ఒక బిడ్డను మోస్తూ ఉంది. కడుపు పైన తన భర్త కూర్చొని తన్నుతూ ఉంటే ఆమె తట్టుకోలేకపోయింది, నరకయాతన అనుభవించింది. అక్కడ ఉన్న తలగడ తీసుకొని దిండు తీసుకొని ఆమె ముఖంపై పట్టి ఊపిరాడకుండా చేసి కడుపుపై తన్నుతూ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చేలా చేసి ఎంత కిరాతకంగా ఆమెను చంపేశాడు. చంపి అక్కడ గ్యాస్ సిలిండర్ లీక్ చేసి వెలిగించి ఫైర్ యాక్సిడెంట్గా చిత్రీకరించి పారిపోవాలని అనుకున్నాడు. కానీ గ్యాస్ అయిపోవడంతో ఆమె మృతదేహాన్ని, కడుపులో నుంచి బయటకు వచ్చిన బిడ్డ మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ ఇంటి నుంచి 4 రోజుల తర్వాత దుర్వాసన వస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి లోపల స్ప్రేలు కొడుతున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ విధించారు. ఈ దుర్మార్గుని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ వార్త, ఈ దుర్మార్గకరమైన వార్త విన్న తర్వాత వీడికి ఎలాంటి శిక్ష విధించాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.